స్మరణ ఆన్లైన్ అకాడమీకి స్వాగతం. రాబోయే 10 రోజుల్లో జనవరి, ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలకు సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు మరియు పీడీఎఫ్ ఫైల్స్ మన యాప్లో అప్లోడ్ చేయబడతాయి. వీటిని క్రమం తప్పకుండా వీక్షించడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశపు 99వ రామ్సర్ సైట్గా ఏప్రిల్ 22, 2026న ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ జిల్లాలో ఉన్న షేఖా ఝీల్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని దేశపు 99వ రామ్సర్ సైట్గా ప్రకటించారు. ఈ ప్రాంతం సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో భాగంగా వలస పక్షులకు ముఖ్యమైన నిలయం కావడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యతను పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్టార్క్ వంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుర్తింపు వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఎకోటూరిజం అభివృద్ధి మరియు నీటి వనరుల సంరక్షణకు కూడా సహకారం లభిస్తుంది. రామ్సర్ ఒప్పందం 1971లో ఇరాన్లోని రామ్సర్ నగరంలో చిత్తడి నేలల సంరక్షణ కోసం ప్రారంభమైంది. భారతదేశం ఈ ఒప్పందంలో ఫిబ్రవరి 1, 1982న అధికారికంగా చేరింది. అయితే ఒప్పందానికి ముందే 1981లో ఒడిషాలోని చిలికా సరస్సు మరియు రాజస్థాన్లోని కేవలాదేవ్ నేషనల్ పార్క్ను మొదటి రామ్సర్ సైట్లుగా గుర్తించారు. ప్రారంభంలో సైట్ల సంఖ్య చాలా నెమ్మదిగా పెరిగినా 2014 తర్వాత వేగంగా పెరుగుతూ 2022లో 75/75 కార్యక్రమం ద్వారా మొత్తం 75 సైట్లకు చేరింది. 2026 జనవరిలో ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం మరియు గుజరాత్లోని ఛారీదండ్ చిత్తడి నేలలు చేర్చడంతో సంఖ్య 98కి చేరగా, షేఖా ఝీల్ చేరికతో అది 99కి పెరిగింది. 2025లో మాత్రమే 11 కొత్త సైట్లు చేర్చబడడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇందులో సిక్కిం, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు తమ మొదటి రామ్సర్ సైట్లను పొందాయి. గణాంకాల పరంగా చూస్తే తమిళనాడు అత్యధికంగా 20 రామ్సర్ సైట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ 12 సైట్లతో రెండవ స్థానంలో ఉంది. విస్తీర్ణం పరంగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ వెట్లాండ్ దేశంలోనే అతిపెద్దది కాగా, హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్ అతి చిన్నది. పర్యావరణ ముప్పులో ఉన్న సైట్లను గుర్తించేందుకు మాంట్రెక్స్ రికార్డ్ అనే జాబితా ఉంది. ఇందులో ప్రస్తుతం మణిపూర్లోని లోక్టక్ సరస్సు మరియు రాజస్థాన్లోని కేవలాదేవ్ నేషనల్ పార్క్ ఉన్నాయి. రామ్సర్ సైట్గా ఒక చిత్తడి నేలను గుర్తించేందుకు కొన్ని ముఖ్యమైన ప్రమాణాలు ఉన్నాయి. అవి అంతరించిపోతున్న జాతులకు ఆశ్రయం కల్పించడం, కనీసం 20,000 పక్షులకు నివాసంగా ఉండడం లేదా ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండడం వంటి అంశాలను కలిగి ఉంటాయి. ఈ చిత్తడి నేలలను సంరక్షిస్తూ మానవ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడం వైజ్ యూజ్ అనే సూత్రంగా పరిగణించబడుతుంది. ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో రామ్సర్ సైట్లు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే తమిళనాడు దేశంలోనే అత్యధికంగా 20 సైట్లతో మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇందులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్, పిచ్చావరం మ్యాంగ్రూవ్, వేదాంతంగల్ పక్షుల సంరక్షణ కేంద్రం, పల్లికరణై మార్ష్ వంటి ప్రముఖ చిత్తడి నేలలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 12 సైట్లతో రెండో స్థానంలో ఉండి, అప్పర్ గంగానది, నవాబ్గంజ్, శాండీ, పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రాలతో పాటు దేశంలోని 99వ రామ్సర్ సైట్ అయిన షేఖా ఝీల్ కూడా ఇక్కడే ఉంది. ఒడిషా మరియు పంజాబ్ రాష్ట్రాలు తలా 6 సైట్లతో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండగా, ఒడిషాలో చిలికా సరస్సు భారతదేశపు మొదటి రామ్సర్ సైట్, భిటర్కానికా మ్యాంగ్రోవ్స్, హీరాకుడ్ రిజర్వాయర్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. పంజాబ్లో హరికే, కంజిలి, రోపర్ వెట్లాండ్లు ప్రముఖమైనవి. బీహార్ కూడా 6 సైట్లతో కన్వర్ లేక్, కబర్తల్, నాగి, నక్తి పక్షుల సంరక్షణ కేంద్రాలు, గోకుల్ జలాశయం వంటి ప్రాంతాలను కలిగి ఉంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తలా 5 సైట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్లో కేవలాదేవ్ నేషనల్ పార్క్, సాంబార్ సరస్సు వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉండగా, గుజరాత్లో నల సరోవర్, థోల్ సరస్సు, ఛారీదండ్ వెట్లాండ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో భోజ్ వెట్లాండ్, సిర్పూర్ సరస్సు, తవా రిజర్వాయర్ ముఖ్యమైనవి. కేరళలో అష్టముడి మరియు వేంబనాడ్ కోల్ వెట్లాండ్లు, లదాఖ్లో సోకర్ మరియు సోమోరిరి వంటి ఎత్తైన ప్రాంతాల చిత్తడి నేలలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ వెట్లాండ్ దేశంలోనే అతిపెద్దది కాగా, హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్ అతి చిన్నది. మణిపూర్లో లోక్టక్ సరస్సు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఊలార్ సరస్సు కూడా ముఖ్యమైన రామ్సర్ సైట్లు. 2024లో కర్ణాటకలో 5 కొత్త సైట్లు చేర్చబడగా, 2025లో సిక్కిం ఖెచియోపాల్రీ వెట్లాండ్, ఝార్ఖండ్,
ఉద్వాలేక్ పక్షుల సంరక్షణ కేంద్రం, ఛత్తీస్గఢ్ కోప్రా జలాశయం రాష్ట్రాలు తొలిసారిగా రామ్సర్ జాబితాలో చోటు సంపాదించాయి.